ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని దేవుడు దీవించునుగాక. ఇంకా బిగ్గరగా టిపిసిసిని దేవుడు దీవించునుగాక. ఏఐసిసిని దేవుడు దీవించునుగాక. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. తెలంగాణ రాష్ట్రాన్ని దేవుడు దీవించునుగాక. ప్రతి ప్రాంగణంలో క్రీస్తు యొక్క ఆశీర్వాదపు ప్రభావము ముద్రించబడునుగాక. ప్రతి బంధకం ఉన్న వారు విడుదల పొందుదురుగాక. డ్రగ్స్ నుండి తెలంగాణ రాష్ట్రంలో విముక్తి కలుగునుగాక. నీతిమంతుల స్వాస్థ్యంగా దేవుడు తెలంగాణ దీవించునుగాక. అందరూ చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తారు. ప్రేమగల పరలోకపు తండ్రి, సకల ఆశీర్వచనం మించిన ఘనమైన నీ నామం పేరట క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కొడుకును మీరు దీవించినందుకు వందనాలు ప్రభు. మీ లోకానికి వచ్చిందే మానవాళి యొక్క భయ విముక్తి శిలగా, పాప ప్రాశ్చిత్తార్థమై రక్తాన్ని కార్చిన దేవునిగా, మానవుని యొక్క బంధకం నుండి విడుదల కలిగించి లోకమును ఎంత ప్రేమించారో అది క్రియాశీల జీవితంలో రుజువు చేయడానికి ఈరోజు మానవుని యొక్క ప్రతి ప్రాంగణాన్ని తాకాలని ఇష్టపడిన నీ ప్రియమైన భారమును ఈ రాత్రి గాంధీ భవన్ ప్రాంగణంలో టిపిసిసి ఆధ్వర్యంలో ప్రభా నీ కృపా కార్యానికి అప్పగిస్తున్నా. ఆహారం నీటి మీద చల్లము, అది నిరుదకంగా నా యొద్దకు రాదన్నారు. వాక్యం విడుదలైన వాక్యము తిరిగి ఖాళీగా నా యొద్దకు రాదని సెలవిచ్చిన దేవా, ఈ రాత్రి మరొకసారి తెలంగాణ రాష్ట్రము నీ ఆశీర్వాదం చేత సుభిక్షంగా దీవించబడునుగాక. మరొకసారి నీ యొక్క ప్రభావము మా యొక్క ప్రభుత్వం మీద కానీ, లేదా మా రాష్ట్రం మీద కానీ, మా ఆర్థిక వ్యవస్థ మీద కానీ, మా విద్యా వ్యవస్థ మీద కానీ, వైద్య వ్యవస్థ మీద కానీ, రైతు వ్యవస్థ మీద కానీ నీ ఆశీర్వాదము చల్లని చూపు దీవించబడునుగాక. తండ్రి, నీ యొక్క ఆశీర్వాదము ప్రతి గుండెను సమృద్ధిగా వికసింపజేయునుగాక. తండ్రి, రాత్రి కలశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి నీ కూడికంతటి నీ కృపాస్థలకు అప్పగిస్తాం. లైవ్ లో వీక్షిస్తున్న ప్రియులు, టీవీ ఛానల్స్ వీక్షిస్తున్న ప్రియులు, ముఖ్యంగా మా తెలంగాణ పౌరులకు ప్రార్థిస్తున్నాం. నిజమైన సమాధి